అప్పుడు ధైర్యాధికారి పెద్ద పెద్ద కోరికలేమి కోరలేదు, చిన్న కోరికే కదా, పెన్ను ఒకటి అడిగాడు, నోట్ బుక్ ఒకటి అడిగాడు, అంతే కదా అని చెప్పి ఇచ్చాడు. అయితే ఆయన రాయడం మొదలు పెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తున్న దేవుడు అంట కొన్ని విషయాలు బయలుపరుస్తా ఉన్నాడంట. ఏంటంటే ఆ బయలుపరిచి కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడంట. ఆయన పుస్తకాన్ని రాశాడంట. ఎంత ఉండదు అబ్బు, దాని పేరు యాత్రికుని ప్రయాణం. ఏంటమ్మా? యాత్రికుని ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? చాలా సంవత్సరాలు ఉన్నాడు. దేవాదేవుడు బయలుపరుస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నావు ప్రభు అంటే, ఒక ఆయన పరలోకాన్ని బయలుదేరాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక ఆయన పరలోకాన్ని బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరి ఏం ప్రభు అంటే ప్రభు అందిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి భుజం మీద పాపం అనే సంచి బరువుగా ఉందని చెప్పాడు దేవుడు. ఓకే ప్రభు, తర్వాత ఏంటి ప్రభు అంటే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, ఈ పాప భారాన్ని నేను వేయలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, చచ్చిపోయేటట్టున్నాను అని చెప్పేసి ఏడుస్తున్నాడంట. తర్వాత ఎవరేమంటావు ప్రభు అంటే, ఈ బరువైన మూట నుండి నన్ను ఎవరైనా విడిపించగలడా అని రాయి అంట. చివరికి ఎంత పెద్ద బుక్ అయింది? దాదాపు ఈక్వల్ టు బైబుల్. అంటే నేను చెప్పేది దాని యొక్క బరువు చెప్తున్నాను, దాని పరిమాణం చెప్తున్నాను. అంత పెద్ద పుస్తకాన్ని, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాశారు జాన్ బర్నియన్. ఈరోజు మనం గమనించుకుని ఎంత ఇంటే తెలుసా పుస్తకం అది బయటకు వచ్చి ప్రింట్ చేశాడు. బయటకు వచ్చి ఇప్పుడు మనం గమనించుకుంటే ఎలా ప్రింట్ చేశాడంటే, విశ్వాసి అని పలికిన మాటలు పాపము